ఆయిల్ లేకుండా కూడా రొయ్యలు ఇంత క్రిస్పీగా వస్తాయా? జస్ట్ పైన అలా నూనె పూసేసుకొని రొయ్యలన్నీ అరేంజ్ చేసేసుకోవడమే. నేను అవుట్పుట్ లాస్ట్లో చూపిస్తాను. చాలా క్రిస్పీగా బ్రౌనిష్ కలర్లో చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ రొయ్యలకి మసాలా అంతా నార్మల్గానే పట్టించేసుకొని జస్ట్ రొయ్యల్ని దాంట్లో అరేంజ్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో ఒక 20 మినిట్స్ పెడతామన్నమాట. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో పాటు అల్లం అన్నం కూడా చేస్తున్నాము. దాని ప్రాసెస్ కూడా కావాలంటే కమెంట్ చేయండి. సో ఐ ఆస్క్ మై మామ్ ఎలా చేశారు అని. సో ప్రిపరేషన్ అడిగి మీకు షేర్ చేస్తాను. సో ఇట్లా అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఆఫ్టర్ దట్ సో పట్టినన్ని అరేంజ్ చేసుకోవాలి. సో పైన పెట్టుకోకూడదు, ఎన్ని పడితే అన్ని అన్నమాట. ఒకవేళ 2 టైమ్స్ అయితే 2 టైమ్స్ వేసుకోవాలి. సో 20 మినిట్స్లో అయిపోతుందన్నమాట కంప్లీట్గా. సో దిస్ ఈజ్ ద ఎయిర్ ఫ్రైయర్ దట్ వీఆర్ యూజింగ్, ఫిలిప్స్ మన్ అనమాట. సో చాలా బాగుంది. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ మీకు హెల్దీ ఆప్షన్ కావాలి అంటే కొనుక్కోండి. బికాజ్ ఆయిల్లో వేస్తే చాలా నూనె పడుతుంది, చాలా ఫ్యాట్. సో అన్హెల్దీ కదా. ఇలా హెల్దీ వేలో తినచ్చు. సో అల్లం అన్నం అనమాట ఇది. అండ్ రొయ్యల్ ఫ్రై చాలా బ్రౌనిష్ కలర్లో చాలా తినడానికైతే చాలా బాగుంది. విత్ చికెన్ కర్రీ అనమాట.